హాయ్ అండి, వెల్కమ్ టు వింతాస్. చీర మనకి కొలత సరిపోయినప్పుడు ముక్క కడతాం కదండి. అలా నాకు ఒక ఆంటీ చీర ఇచ్చారు, అది ముక్క కట్టమని. ఆ చీర ఇది. ఆంటీ ఇంతకుముందే ఈ చీరకి ఫాల్ అది ఏం చేశారంటండి. ఫాల్ ఏం చేసిన తర్వాత ఆవిడ కట్టుకుని చూస్తారు కదా, కట్టుకుని చూస్తే కుచ్చులు తక్కువ వస్తున్నాయమ్మా, మళ్ళీ నాకు కట్టంచులో ముక్క కట్టి పెట్టమని తెచ్చారు. ఇది ఫాలో చేసి మొత్తం జిగ్జాగ్ అది చేసి అంచులు జిగ్జాగ్ చేసేసిన చీరండి. అయితే వాడికి కుచ్చులు చాలక మళ్ళీ వచ్చిందనమాట. అదిగో ఫాల్ అది నేను చూపిస్తున్నాను కదా మీకు. ఇదైతే జిగ్జాగ్ చేసి ఉంది, కానీ ఇప్పుడు నేను మిషన్తో కట్టేస్తాను ముక్క అని చెప్పాను ఆంటీకి. అయితే కట్టంచులోనే ఉంటుంది కదమ్మా, పర్వాలేదు కట్టమన్నారు. అది ఎలా అటాచ్ చేస్తా అనేది చూపించడానికి వీడియో చేస్తున్నానండి. ఆవిడైతే ఈ క్లాత్ తెచ్చుకున్నారు, రుబీ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి మనకి. ఆ క్లాత్ 1/2 మీటర్ 60 తెచ్చానన్నారు. నేను వినలేదు సరిగ్గా. ఇది తెచ్చానన్నారు. ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది చూడండి. అయితే గ్రీన్ కూడా లైట్ గ్రీన్ వచ్చింది, అంటే ఆవిడ కరెక్ట్ షేడు. అది క్లాత్ చీర క్లాత్ ఏమో ఏదో మామూలు ఫ్యాన్సీ క్లాత్లా ఉంది, ఆవిడ తెచ్చిచ్చిన క్లాత్ ఏమో కాటన్ క్లాత్ ఉంది. అడిగితే పర్వాలేదు, చిన్న షేడే కదా, తేడా కట్టేమన్నారు. అందుకనేసి కడదామని చెప్పేసి నేను చూస్తున్నాను చూడండి. ఈ అంచు కొలుస్తున్నాను అనమాట నేను. అంటే ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకోవాలి కదా. దీనికి మనం ముక్క కట్టేసరికి ఆ క్లాత్ సరిపోద్దా లేదా ఆంటీ తెచ్చిందని చెప్పేసి నేను ఇది ముందు నెరవైతే చూసుకోవాలని చెప్పేసి ఇది మెదర్ చేస్తున్నాను కట్టంచు. అదే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది 45 ఎంతో వచ్చిందండి. ఆవిడ తెచ్చిన ముక్క సరిపోద్దా లేదా మెజర్ చేసుకోకపోతే ముందు కట్ చేసేస్తే ఇబ్బంది కదా. ఆ జిగ్జాగ్ కూడా నాకు కట్ చేసే ఉద్దేశం లేదని చెప్పాను కదా, అలాగే జాయిన్ చేసేస్తాను. ఇది 45 అయితే వచ్చిందండి. 45 కూడా దాటి దగ్గరగా 46 వచ్చేసింది. ఆంటీ తెచ్చిన ముక్క డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, దీన్ని ఒక పక్క మెజర్ చేసుకుంటే సరిపోద్దండి. దాన్ని డబల్ వేసుకుంటాం కదా, అంటే లూజులో ముక్క తీసి అడ్డం సెంటర్ పాయింట్ ఉంది కదా ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసి దాన్ని నిలువుగా అతుక్కొస్తాం, అంటే పైకి అతుకుతాం సైడ్ ఉన్న ముక్కను తీసి. ఇది మెజర్ చేస్తే దీన్ని డబల్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఇది 25 ఎంత వచ్చిందండి. 25 అంటే డబల్ చేస్తే 50 వస్తుంది కదా. ఆంటీ తెచ్చిన శారీ 45 46 వరకు వచ్చింది. ఖర్చులకి వాటికి మిగతాది సరిపోద్దండి. నేనైతే కట్ చేస్తానండి సెంటర్కి పీస్ని. కట్ చేసిన తర్వాత 2 ముక్కలు కలిపి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సెంటర్ కట్ చేస్తాను కదా, అంటే అది కటింగ్ చేసిన అది అక్కడ కట్ చేశాను. కట్ చేసిన వైపు కాకుండా నిలువుగా జాయిన్ చేసుకోవాలి. అంటే మనం ఎడ్జిలు 2 మిషన్ పన్నాలు ఉంటాయి కదండి, అవి 2 ఒక సైడ్కి, అంటే ఒకదాని మీదకి ఒక ముక్క వెళ్ళేలాగా అలా జాయిన్ చేసుకోవాలి. అలా ఉండేది నేను కట్ చేయకముందు. అడ్డంలో ముక్కను తీసి నిలువుగా జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా. ఆ 2 మిషన్ ఎడ్జ్లు కలిపి పట్టుకుని అదిగోండి అలా ఉన్నదాన్ని, అది అడ్డం కదా నేను చూపించేది. మీకు అర్థం కావడానికి నేను 2-3 సార్లు దాన్నే చూపిస్తున్నాను అనమాట. ఎడ్జ్లు అనమాట 2, అవి 2 ఎడ్జ్లు. ఆ ఎడ్జ్లు 2 కలిపి నిలువుగా జాయిన్ చేసుకోవాలి. ఆ జాయిన్ చేసుకోవడం ఎలా అంటే ఒక సింగిల్ కుట్టేసేసి వదిలేయకుండా దాన్ని చక్కగా దారాలు రాకుండా నీట్ ఫినిషింగ్ చేసుకోవాలండి. అప్పుడే కస్టమర్కి నచ్చుద్ది కదా. ఇవి మామూలుగా ఓపెన్స్ అనమాట, మనం కటింగ్ పెట్టాం కదా, ఆ కటింగ్ పెట్టిన దగ్గర ఇవి కూడా దారాలు రాకుండా తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చెప్తాను నేను. ఆ ఓపెన్ చూపిస్తున్నాను అనమాట నేను. సైడ్ అలా జాయిన్ చేసుకుంటే సరిపోద్దండి పైకి. అది మిషన్ మీద జాయిన్ చేసాను మీకు ఇప్పుడు చూపించిన పార్ట్. అది సింగిల్ కుట్టి వేసాను ఫస్ట్, చిన్న ఫోల్డ్ చేశాను కదా, డబల్ ఫోల్డ్ వేయాలి కదా, ఇది సింగిల్ ఫోల్డ్ వేసాను ఫస్ట్. ఇప్పుడు దాన్ని మనం ఎటు జాయిన్ చేసామో అటుపక్కకే మలుచుకోవాలండి, అలా అయితేనే మనకు దారాలు రావు. ఇటు జాయిన్ చేసాం కదా, ఆ ఎడ్జ్లు అటు కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించకుండా దాన్ని కింద పక్కకి వెళ్ళేలాగా, అంటే ఇటువైపుకే మలుచుకోవాలి. మలుచుకొని అదిగో సెకండ్ కుట్టు వేసుకుంటున్నాను. ఏ కుట్టేసినా ముందు ఫినిషింగ్ చూసుకోవాలండి, అది ఈ ఎడ్జ్కి వచ్చేలా చూసుకోవాలి కుట్టు. మీరు దాని మీద జాయింట్ మీద కాకుండా ఈ చివరికి ఆ ముక్క కరెక్ట్గా ఫోల్డ్ అయ్యేలా చూసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. దారం కూడా మిగలకుండా ఎక్కడ కట్ చేసినా మీరు రఫ్ తీసి వెంటనే క్లాత్ వెనకాలే దారం కట్ చేసుకోవాలి. ఇది నేను పై పక్క మనం వేస్తాం కదా, ఎడ్జు కాకుండా పై పక్క ఉంటుంది కదండి మనకి,
అంటే కట్టంచుకి పైన జాయింట్ చేసే పీస్ ఉంటుంది కదా, మనం ఇలా జాయింట్ చేసాక ఒక పక్కే ఎడ్జులు ఉంటాయి, 3 వైపులు అయితే ఓపెన్గానే ఉంటుంది మన క్లాత్. నేను పై పక్క వెళ్ళే దగ్గర ఇది మళ్ళీ గోరుమడ తీస్తున్నాను చూడండి. ఆ గోరుమడ తీసేప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఫస్ట్ 2 ముక్కలు జాయింట్ చేసాం కదా మనం, ఆ జాయింట్ చేసిన ఆ ఫోల్డింగు మంచి వైపు, మనం జాయింట్ చేసిన వైపు, ఇప్పుడు మనం వేసే ఫోల్డింగు ఒకే సైడ్కి ఉన్నాయో లేదో చూసుకోవాలంటే కుట్లన్నీ అతుకులన్నీ ఒక సైడ్కి కనిపించాలి, ఫినిషింగ్ నీట్గా ఉన్నదంతా ఒకవైపు కనిపించాలి. అలా కనిపించేలా చూసుకుని ఆ పై అంచును కూడా ఫోల్డ్ చేస్తానండి. అంటే 2 అంచులకి ఇప్పుడు మనం ఏం చేయకుండానే ఒకటేమో ఇది ఫోల్డ్ చేసాము, ఒకటేమో ఎడ్జ్ వచ్చింది కదా, అయిపోయింది. ఇది 1/2 ఇంచ్ వేసి ఫోల్డ్ చేశాను, అదే చూపిస్తున్నాను మీకు. ఇది స్ట్రైట్ అండి, మనం కత్తిరితో కట్ చేసాం కదా అది, ఆ కత్తిరితో కట్ చేసింది కూడా ముందే ఫోల్డ్ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే మరి మనకి చీర అంచు ముందే జిగ్జాగ్ చేస్తుంది కదా, దానికి పెట్టాక మనం 2 కలిపి ఫోల్డ్ చేసి కుట్టడానికి అవ్వదు. అంటే ఈ లైనింగ్ క్లాత్ ఎలా జాయింట్ చేసామో అలా జాయింట్ చేసి దాన్ని ఫోల్డ్ చేయడానికి అవ్వదు కదా, అందుకనేసి నేను ముందే దీన్ని గోరుమడతలా వేసాను. మరి చీర ఫినిషింగ్ బాగానే ఉంది కాబట్టి ఇది కూడా మనం ముందే ఫినిషింగ్ చేసేసుకోవాలి. అదే చూపిస్తున్నాను చూడండి. ఆ ఫినిషింగ్ చేసింది అంటే మంచి వైపు మన వైపుకు ఉండాలి, అడుగున ఇది కొన్ని చూడండి ఫోల్డింగ్ చేసిన వైపు, ఇది ఎడ్జ్లు, ఇది పైకి వెళ్ళద్ది నేను ఇప్పుడు చూపించేది. ఇది మంచి వైపు పెట్టుకోవాలి చీరను కూడా, అంటే 2 మంచి వైపు ఆపోజిట్లోకి వచ్చేలాగా చూసుకోవాలండి. ఈ జాయింట్ చేసేప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే మనం జాయింట్లు చేసినవన్నీ పైకి కనిపిస్తాయి. అదిగో అది మంచి వైపు కదా, ఈ క్లాత్ కూడా మంచి వైపు, అంటే 2 మంచి వైపులు 2 ఎదురు బదురు చూసుకునేలా పెట్టాము. మామూలుగా మనం కుట్లేసేవి చీరలో ఉండే రెండో వైపు ఉంటుంది కదా, తిరుగు మరుగులు ఉంటుంది కదా, అవి బయట పక్కకు చూసేలాగా పెట్టామన్నమాట. పెట్టి ఫస్ట్ రఫ్ తీసి పాదం ఖర్చు ఉంచుకుని జాయింట్ చేసుకోవాలండి. ఏది చేసినా పాదం ఖర్చు ఉంచి జాయింట్ చేసుకుంటే మీరు వాళ్ళు ఎన్నిసార్లు వాష్ చేసినా సరే ఆ అంచులు జారవు, మీకు మళ్ళీ రిటర్న్ రాదు ఏది కుట్టినా సరే. అయిపోతుందండి ఇది జాయింట్ చేసాక. అది చూడండి లాస్ట్లో అక్కడ చీర అక్కడికి వచ్చింది కదా, చీర ఎడ్జ్ చూపిస్తున్నాను, ఫినిషింగ్ వచ్చేసింది కదా అక్కడ వరకు. అయితే లైనింగ్ ఎక్స్ట్రా ఉంది, అయినా సరే మీరు మామూలు నార్మల్గానే జాయింట్ చేసుకెళ్ళిపోండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను చూపిస్తాను తర్వాత ఏం చేయాలో. అలా జాయింట్ చేసాక అది ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా దాన్ని లోనికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్దండి. అలా చీర ఎక్కడికి కరెక్ట్గా ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్కి ఈక్వల్గా కొలుచుకుని దాన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటే అయిపోద్ది. అంటే అది మళ్ళీ కట్ చేసేయచ్చు, కానీ అది ఫోల్డ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుందండి. అసలైతే ఆంటీ ఈ 1/2 మీటర్ ఎంతో తీసుకున్నారు, కానీ ఇది 80 పాయింట్స్ తీసుకుంటే చక్కగా అది ఫాల్ లాగా ఫోల్డింగ్ వచ్చేసేది. అంటే ఇంకా కొంచెం వెడల్పు వస్తుంది కదా, ఓ 6 ఇంచెస్ అలా పెరిగితే అక్కడ మనకి చీర ఫాల్ ఎలా వేసుకుంటున్నామో ఈ లైనింగ్ని అటు మడిచేద్దాం, నీట్గా ఉండేది. ఆంటీ 1/2 మీటరే తీసుకుంటాంలో మనకు ఫోల్డింగ్ చిన్నగా వస్తుందన్నమాట. ఆ ఫోల్డింగ్ వేయడానికి అదిగో కాటన్ క్లాతే కదా, మనం అలా ఫోల్డ్ చేస్తే ఆనమాలు ఉండిపోయింది చూడండి దాని మీద, అలా వస్తాయి. అయితే ఈ అంచులు కూడా ఇటు మనం కట్టే ముక్క వైపుకు ఉండేలాగా 2 అంచులు ఇటే ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే దాని మీద మళ్ళీ ఇంకో కుట్టేస్తాం మనం, అంటే కింద మడిచేసుకున్న తర్వాత అప్పుడు ఈ కుట్టేస్తాము. అందుకనేసి ఆ ఫోల్డింగ్స్ ఇటే ఉండేలాగా చూసుకోవాలి, మనం కట్టే ముక్క వైపే ఉండేలా చూసుకోవాలి. ఇది ఫోల్డింగ్ వేయడానికి ముందు మనం ఎడ్జ్ అయితే కొంచెం చిన్న గోరుమడ తీసుకోవాలి కదా. మీరు ఏం ఫినిషింగ్ చేసినా ఒక్కటేనండి, ఎక్కడ దారాలు బయటికి రాకుండా నీట్గా ఫినిషింగ్ చేయాలి. అదొక్కటి మాత్రం చూసుకోండి, మీకు కస్టమర్లు బాగా పెరుగుతారు. ఇది ఫినిషింగ్ చిన్న పనే కదా ముక్క కట్టడం అంటే అనుకోవద్దు. చేసేప్పుడు ఏదైనా సరే ఇది నీట్గా చేశారంటే మీకు కస్టమర్లు బాగా పెరుగుతారండి. ఎందుకంటే చాలామంది ఈవిడ పెద్ద ఆవిడ, మనం చేసే ఇలా చిన్న చిన్న పనులు వీళ్ళు బాగా గమనించుతారు. అందుకే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. చిన్న పని అనేది ఎప్పుడు మిషన్ పని అశ్రద్ధ చేయకండి. ఇలాంటివే మనకి ఫినిషింగ్లు ఇంకా నీట్గా రావడానికి మనం ఎలా పనిచేస్తున్నాం అనే దానికి వాళ్ళకి ప్రూఫ్ అనమాట. ఇలాంటివి చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం టైం టేకింగ్ ఉన్నా సరే పని నీట్గా చేయండి, అప్పుడు మీకు గుడ్ విల్ ఉంటుంది. ఇందాక మనం జాయింట్ చేసాం కదా, అక్కడ ఇంకో కుట్టు అటు మలిచేమన్నాను కదా అంచులు 2,
ఆ కుట్టు ఇప్పుడు వేస్తున్నాం అనమాట. స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ తీసుకుని అది చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. అసలు మనం ఈ జాయింట్ చేయడానికి మామూలుగా అయితే మనం ఎక్కడ అంచులు మలచకుండా ఏమీ చేయకుండా కట్ చేసిన ముక్కను కట్ చేసినట్టు అతికేస్తే మనకి ఇందులో సగం టైమే పడుతుంది. కానీ ఆ ఫినిషింగ్ నీట్గా తేవడం కోసమే ఈ వీడియో తీసేది. అందుకేనండి, మామూలుగా నేను ఇలాగే కుడతాను, అందుకే చెప్పి తీసానమాట వీడియో. మాకు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చీర కంప్లీట్ అయ్యేటప్పటికి ఇలా వచ్చిందండి. ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ అంచు వదిలేసాను కదా, ఇది కూడా నాకు నచ్చక లాస్ట్లో ఫోల్డ్ చేసుకొచ్చాను. ఆ వీడియో కూడా యాడ్ చేశాను చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంచు కుట్టుకొచ్చేసాను చూడండి. నాకు ఆ అంచు కూడా నచ్చలేదు. అంటే ఎడ్జ్ మనం మామూలుగా శారీ అయితే ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇది కూడా నాకు ఫోల్డ్ చేయాలనిపించి మళ్ళీ వెళ్ళి వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొచ్చేసానండి. ఓకే, థ్యాంక్ యూ.